బెట్టింగ్ యాప్స్ ప్రచారంలో పాన్ ఇండియా స్టార్స్ లీగల్ పరిణామాలను పరిశీలించాకే చర్యలు తీసుకుంటారట. మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ కుమార్ మాట్లాడుతూ చెప్పిండు, బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసినటువంటి వారిలో పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారని మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ తెలిపారు. లీగల్ పరిణామాలను పరిశీలించాకే తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ముందుగా యాప్స్ నిర్వాహకులకు నోటీసులు పంపి వారి వివరణ తీసుకున్న అనంతరం దర్యాప్తు ముమ్మరం చేస్తామని క్లారిటీ ఇచ్చిరంట. ఆన్లైన్ బెట్టింగ్ వలన మరొక యువకుడు బలి అంటూ ఒకవైపు చూస్తున్నాం. బెట్టింగ్ చింకుల్లో నందమూరి బాలకృష్ణ కూడా ఉన్నారు. ఈ నందమూరి బాలకృష్ణకు సంబంధించి అన్స్టాపబుల్ అనేటువంటి ఒక షో వస్తూ ఉంటుంది. అన్స్టాపబుల్ షోలోనే డైరెక్ట్గా వీళ్ళు ఆన్లైన్ బెట్టింగ్ చేస్తూ ఉంటారు, ఆన్లైన్ బెట్టింగ్ ప్రమోషన్ చేస్తూ ఉంటారు. ఎస్, పూర్తి వార్తలోకి వెళ్తే 3-4 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. అసలు పంజాగుట్ట పోలీస్ స్టేషను, మరొక వైపు ఇటువైపు మియాపూర్ పోలీస్ స్టేషను రెండు దిక్కుల కేసులు అయితే నమోదైనాయి. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కాదు, ఫస్ట్ బెట్టింగ్ యాప్స్ను ఎందుకు ప్రమోట్ చేశారు అనే దాన్ని పక్కన పెడితే మీ వల్ల ఇబ్బంది పడ్డటువంటి వాళ్లకు న్యాయం చేకూర్చుర్రి. బెట్టింగ్ యాప్స్ ప్రచారం నిర్వహించినటువంటి పలువురు సినీ ప్రముఖులు, యాంకర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై ఫణీందర్ శర్మ అనేటువంటి వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీస్ స్టేషన్లో బుధవారం కేసులు నమోదైన ఘటనపై మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ స్పందించారు. బెట్టింగ్ యాప్స్ కేసులో పాన్ ఇండియా స్టార్స్ ఉన్న నేపథ్యంలో లీగల్ పరిణామాలను పరిశీలించాకే తదుపరి చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. సెలబ్రిటీలు సామాజిక బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని ఆయన మాట్లాడినటువంటి మాటలను చూసాము. ఇదిలా ఉంటే మరొక వైపు ఆన్లైన్ బెట్టింగ్కు యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. ఇక్కడ ఈజీ మనీ ఆలోచన అతని ప్రాణాలను తీసింది. ప్రభుత్వాలు బెట్టింగ్ యాప్ జోలికి వెళ్ళొద్దని అన్ని ప్రకటనలు ఇచ్చిన యువకులు వినకుండా జూదమాడి అప్పుల పాలై ప్రాణాలు తీసుకుంటున్నారు. గోదావరికని మార్కండేయ కాలనీకి చెందిన కొరవేణి సాయి తేజ బెట్టింగ్ యాప్కు బానిసై అప్పుల భారాన్ని తట్టుకోలేక గడ్డి మందు తాగి కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. మంత్రి విలోచన వారానికి చెందినటువంటి సాయి తేజ ఉపాధి కోసం గోదావరికన్లోని డయాగ్నోస్టిక్ సెంటర్లో పిఆర్ఓగా పనిచేస్తున్నట్టు తేలింది. అతనికి భార్య, 2 పిల్లలు ఉన్నారట. వీడు చచ్చిపోయిండు. ఇప్పుడు భార్య, 2 పిల్లలు ఆగం కావాలి. వాడు సాయి తేజ అనేటోడు ఉపయోగటోడు పోయిండు. వీడు అప్పులు చేసిండు, బెట్టింగ్ యాప్స్తోని వీడు ప్రాణాలు తీసుకున్నాడు. ఇప్పుడు 2 పిల్లలు అనాథలు, భార్య భర్త లేనటువంటి వ్యక్తిగా మారాల్సిన పరిస్థితి. చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఇట్లాంటి ఆలోచనతో ఉంటే ఫస్ట్ బెట్టింగ్ యాప్స్ను డియాక్టివేట్ చేసుకోరు. ఆ అప్పులు ఏమన్నా ఉంటే మళ్ళీ తీసుకోవచ్చు, కానీ సూసైడ్స్ అనేది మాత్రము మీ మైండ్లో కూడా రానియకూరి. ఎస్, ఇంకా బాలకృష్ణ గురించి చూస్తాం. బెట్టింగ్ చిక్కుల్లో బాలకృష్ణ అన్స్టాపబుల్ షో చూసి బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ 80 లక్షలు పోగొట్టుకున్నానంటున్న బాధితుడు. ఆహా షోతో అల్లు ఫ్యామిలీకి మరోసారి చిక్కులు. అనూహ్య మలుపులు తిరుగుతున్నటువంటి బెట్టింగ్ యాప్స్ కేసు అంటూ చూస్తూ ఉన్నాం. ఇక్కడ బెట్టింగ్ యాప్ను డైరెక్ట్గా ఈ యొక్క అన్స్టాపబుల్ షోలోనే డైరెక్ట్గా ప్రచారం చేస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ వ్యవహారం దుమారం రేపుతున్నది. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశారన్న కారణంగా పలువురు టాలీవుడ్ యాక్టర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యాంకర్లపై పోలీసులు కేసులు నమోదు చేసి విచారిస్తుండగా తాజాగా ఈ వ్యవహారం బాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ పేరు తెరపైకి రావడంతో కలకరం రేగుతున్న పరిస్థితి. బాలకృష్ణ హోస్ట్ చేస్తున్నటువంటి అన్స్టాపబుల్ షోలో బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేశారనే ఆరోపణలు సంచలనంగా మారాయి. ఓవైపు ఈ కేసును తెలంగాణ పోలీసులు సీరియస్గా తీసుకోగా, మరోవైపు టాలీవుడ్ ప్రముఖులు ఒక్కొక్కరుగా బెట్టింగ్ చిక్కుల్లో దొరికిపోతుండడం హాట్ టాపిక్గా మారింది. ఆ ఫోటో కూడా వైరల్ చేస్తూ ఉన్నారట. ఇక్కడ కనబడతా ఉంది ఆయన బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసేది. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూడొచ్చు. ఒకవైపు ప్రభాస్ కనబడతా ఉన్నాడు, మరొకవైపు గోపిచంద్ కూడా కనబడతా ఉన్నాడు. ఆహా ఓటీటీ యాప్లో బాలకృష్ణ హోస్ట్గా చేస్తున్న అన్స్టాపబుల్ షోలో వచ్చిన ఓ బెట్టింగ్ యాప్ను చూసి దాన్ని డౌన్లోడ్ చేసుకొని 80 లక్షలు పోగొట్టుకున్నానంటూ నెల్లూరుకు చెందిన శ్రీరామ్ బాబు అనే బాధితుడు తాజాగా మీడియా ముందుకు వచ్చాడు. దీంతో ఈ షోలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ నిజమే అని షోలో ప్రభాస్, గోపిచంద్కు బాలయ్య ఇచ్చిన ప్రజెంటేషన్ ఫన్ 88 బెట్టింగ్ యాప్ పేరు ఉందని నెటిజన్లు అందుకు సంబంధించిన ఫోటోలను వైరల్ చేస్తున్నారు. ఇక లీగల్ ఫైట్లో పై చేయకూడదు అంటే ఖచ్చితంగా డబ్బున్నోళ్ళదే అని చెప్పేసి అనుకోకూడదు. ఈ రమ్మీ యాప్పై సంబంధించిందంటే విజయ్ దేవరకొండ, అలాగే రానా, అలాగే ప్రకాష్ రాజ్, ఇట్లా చాలామంది అసలు వీళ్ళు ప్రమోట్ చేసేది చిన్నగా అనుకుంటారా?
మొదట 2-3 ఆటలకు డబ్బులు వస్తాయంట, తర్వాత మొదలవుతుందట అసలు కథ. వచ్చినాయి కదా అని చెప్పేసి పెట్టిన కొద్దీ జేబులు గుల్లా చేయడం, పర్సులు ఖాళీ అవ్వడం మినహాయిస్తే, అకౌంట్లు సున్నా అవడం మినహాయిస్తే ఏముండదు. ఎస్ సార్, దీనిలో అయితే ఎవరిని వదిలిపెట్టద్దు.